అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. మనం అనుకున్నట్టే జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర ప్రచారానికి వేయరు. ఇక మహారాష్ట్రలో మామూలు గప్పాలు కొట్టిరా, తెలంగాణను మొత్తం అద్దపుతునిక చేసేసినాం, తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి సంబంధించినటువంటి బాటలో నడుస్తుంది, మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు మొత్తం కూడా అమలు చేసేసినాం, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి 2500 రూపాయలు ఇచ్చేసినాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినాం, 500 రూపాయలకు సంబంధించిన పంట బోనస్ ఇచ్చేసినాం, తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఇచ్చేసినాం, 15,000 రూపాయల రైతు బంధు, రుణమాఫీ, తర్వాత ఇక మాట్లాడుకుంటూ పోతే చాలా పెన్షన్ ఇచ్చేసినాం, అన్నీ అయిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ తెలంగాణను గాలికిడ్చి పెట్టి దాదాపు ఒక 10 రోజులు మొత్తం అక్కడ మహారాష్ట్రలోనే పాగా వేసిరు. మహారాష్ట్రలో మామూలు ప్రచారం చేయలే. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్రలో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? కావాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేదని ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఒక ఎంక్వైరీ కమిటీని తెలంగాణకు పంపుర్రి, ఆ ఎంక్వైరీ కమిటీకి పైసలు లేకపోతే నేను హెలికాప్టర్ పంపిస్తా, ఆ ఎంక్వైరీ కమిటీని మీరు తెలంగాణకు పంపించి ఎంక్వైరీ చేపిరి అని చెప్పిండు. ఇక మొన్న వేములవాడలో సభ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. సభ పెట్టి ఏమని చెప్పిండు? మేము అధికారంలోకి వచ్చి కేవలం 4 నెలలే అవుతున్నది, అఫీషియల్గా 10 నెలలు 11 నెలలు అయినా కూడా మేము పరిపాలన కేవలం 4 నెలలే చేయగలిగినాం, ఎందుకంటే 3 నెలలు ఎంపీ ఎన్నికలలో పోయినాయి, మేము తర్వాత అధికారంలోకి వచ్చినాక ఒక 3 నెలలు మేమంతా మా సంసారం కొత్త సంసారం కదా చదువుకోనికి టైం పట్టింది, కాబట్టి పరిపాలన చేయలేకపోయినాం, మాకు ఎన్నికలు అడ్డం వచ్చినాయి, మేము కొత్తిల్లు కట్టుకున్నాం కాబట్టి కొత్తింట్లో పోనీకి గృహప్రవేశానికి లేట్ అయిపోయింది, పాలు బొంగేయలేకపోయినాం కాబట్టి లేట్ అయిందని చెప్పి ఎట్లనో అట్లా ఒక 6 నెలలు తీసేసిండు. 6 నెలలు తీసేసి ఒక 4 నెలలు ముందటేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. మరి 4 నెలల్లో 4 నెలలు అంటే నెలకు 31 రోజు వేసుకున్నా కూడా 4 నెలల్లో 124 రోజులు కదా. మరి 124 రోజులలో మీరు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మొత్తం తెలంగాణ భూకంపం బదలైపోతుందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఏమైంది? చేయలేకపోయారు కదా. ఇక్కడ ఏం పని చేయలే, మహారాష్ట్రకు పోయి అప్పాలు కొట్టుకున్నారు. ఆఖరికి ఎమ్మెల్సీ తీన్మార్మలన కూడా పోయిండు. ఎమ్మెల్సీ తీన్మార్మలన పోయి మొత్తం అయిపోతుంది అని చెప్పిండు, మొత్తం తెలంగాణ అంటే అభివృద్ధి చెందిపోయిందని చెప్పిండు. నాట్ ఓన్లీ మల్లన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మొత్తం అక్కడే పాగా వేసిండు. 6 గ్యారెంటీలు అమలు చేసే సిస్టమేటిక్గా మేము అమలు చేసేసినామని చెప్పిండు. ఆఖరికి సీన్ కట్ చేస్తే మహారాష్ట్ర కథ ఎట్లున్నో చూడు. స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇప్పుడు 4 అవుతున్నది, 4 గంటలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మనం చూసుకుంటే ఇగో బీజేపీ 130, ఎస్హెచ్ఎస్ 54, ఎన్సిపి 40, ఎస్హెచ్ఎస్యుటిబి అని చెప్పి ఇంకోటి ఉన్నది అది 20, ఐఎన్సి కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు లీడింగ్లు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి కావాలంటే మీకు చూపిస్తా. భారతీయ జనతా పార్టీకి 130 ఉన్నది, తర్వాత ఎస్హెచ్ఎస్ అని చెప్పి 54, ఎన్సిపి 40, తర్వాత ఇది 20. కాంగ్రెస్ పార్టీకి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 19. దాంట్లో లీడింగ్లు ఎట్లున్నా ఏం కథ అనేది కూడా మీకు చెప్తా. ఇగో ఎన్సిపిఎస్పికి 13, ఆ ఎంఐఎంకి 2, అదర్స్ కి 10. ఇగో చూడు ఇక్కడ లీడింగ్ మీకు ఇక్కడ కనబడుతుంది కథ అంతా. ఇలా కథ ఎట్లున్నది? ఇగో భారతీయ జనతా పార్టీ బీజేపీ విన్ 15 సీట్లు గెలిచిర్రు, దాదాపు 115 సీట్లు లీడింగ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో 115 సీట్లు లీడింగ్ లో ఉంది. దాదాపు 130 సీట్లకు సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేస్తే 115 లీడింగ్, 15 ఆల్రెడీ గెలిచిరు. తర్వాత శివసేన మీకు తెలుసు కదా, ఎస్హెచ్ఎస్ ఈయన విన్ 9 సీట్లు గెలిచిండు, 45 సీట్లు దాదాపు లీడింగ్ లో ఉన్నారు, 54 సీట్లు వాళ్ళు పోటీ చేసింది. ఇగో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి 9 సీట్లు గెలిచిరు, 31 సీట్లు లీడింగ్ లో ఉన్నారు, 40 సీట్లు మొత్తం వాళ్ళు పోటీ చేసిరు. తర్వాత ఇగో శివసేన ఉద్దయ్ అని చెప్పి ఈయన ఉన్నాడు కదా, శివసేన అని చెప్పి ఉద్దయ్ బాలాక్ ఠాక్రే అని చెప్పి ఉంటాడు, ఆయన లీడింగ్ లో 20 ఉన్నాయి, టోటల్ 20 గెలిచినా ఏం లేవు. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈయన శరత్ చంద్ర పవార్ ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించి విన్ 2 సీట్లు గెలిచిండు, లీడింగ్ 11 సీట్లు ఉన్నాయి. తర్వాత ఎంఐఎం వచ్చేసి 2, ఏఐఎంఐఎం 2 లీడింగ్ లో ఉన్నాయి, 2 సీట్లు వాళ్ళు పోటీ చేశారు. తర్వాత సమాజ్వాదీ పార్టీ ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి లీడింగ్ లో 2, వాళ్ళు పోటీ చేసింది కూడా 2. ఇక ఇట్లున్నది ఒక కథ. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, కాంగ్రెస్ పార్టీ కథ ఏడున్నాయి. 19 సీట్లు పోటీ చేస్తే ఇక 19 తర్వాత 20 గట్టిగా ఉన్నది కథ. పెద్ద కాంగ్రెస్ పార్టీ కథ ఏం లేదు. 40 సీట్లు పోటీ చేస్తే 31 లీడింగ్, 9 గెలిచిందట. మొత్తానికైతే మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు భారతీయ జనతా పార్టీ లీడింగ్ అనబడతా ఉన్నది. భారతీయ జనతా పార్టీకి దగ్గర 130 పోటీ చేసి 115 సీట్లకు సంబంధించినటువంటి ఒక అంచనా తెరపైకి వస్తా ఉన్నది. అంటే వీళ్ళు కూటమిగా పోటీ చేశారు.
బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత వాళ్ళు కూటమిగా పోటీ చేసిరు. అయితే ఇంకో విషయం మీకు చెప్పాలి, సేమ్ ఇది ఇప్పుడు మనం చెప్పినటువంటి టాపిక్ మనం ఇచ్చినటువంటి ఏదైతే అది ఉందో, మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాం కదా, ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రిజల్ట్స్, అంటే ఈ నడుస్తున్నటువంటి ఏదైతే రిజల్ట్స్ సంబంధించిన పోలింగ్ ఉందో అది కొంత డిఫరెన్సియేషన్ ఏం కనబడతలేదు, అంత యాస్టీజే కనబడుతుంది. కానీ కొన్ని ఇచ్చినటువంటి ఏదైతే సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో దాంట్లో కొన్ని డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అడుగు పెట్టిండు కథం మహారాష్ట్రలో, మహారాష్ట్ర నోట్లే మన దోషి వచ్చింది సారు, ఓ మామూలు గప్పాలు కొట్టిండా. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ మోదీ గారు మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను పంపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడిండో, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే వీడియోలు ఉంటాయో లగిచర్లకు సంబంధించినటువంటి ఘటనలో చాలా మంది రైతులు వాళ్ళు తిట్టిరు, రేవంత్ రెడ్డిని తిట్టిరు, రేవంత్ రెడ్డి వాళ్ళు అన్నం తిట్టిరు, మా భూములు గుంజుకుంటారట అని చెప్పి చాలా మంది ఏడ్చిరు. రైతులను జైలుకు తీసుకుపోయేటటువంటి వీడియోలు, అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కదా. తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలన్నీ మహారాష్ట్ర సోషల్ మీడియాలో ప్రచారం చేసిరట బీజేపీకి సంబంధించినటువంటి నేతలు. ఓన్లీ ఇది ఒక్కడే కాదు, హర్యానాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా, హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా తెలంగాణకు సంబంధించిన వీడియోలు, కర్ణాటకకు సంబంధించినటువంటి వీడియోలు విచ్చలవిడిగా ప్రచారం చేసిరు, మొత్తం దారుణంగా ప్రచారం చేసిరట. ఇగో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడికి వచ్చేమో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అంటున్నాడు కదా, ఇగో అక్కడ పరిస్థితి ఎట్లుందో మీరే చూడరు అని చెప్పి చాలా మంది రైతులు బయటలు ఇచ్చారు. కొన్ని మీడియా ఛానల్స్ రైతులకు సంబంధించినటువంటి బయటలు తీసుకున్నది కదా, మీకు 500 రూపాయలు వచ్చినాయా, రైతు బంధు వచ్చిందా, లేకపోతే మీకు పెన్షన్ వచ్చిందా అని చెప్పి బయటలు తీసుకున్నారు కదా. చాలా మంది రైతులు మాకు రైతు బంధు రాలే, మాకు పెన్షన్ ఇప్పటిదాకా ఇయ్యలే, 4000 రూపాయలు ఇంకా పెంపు కాలే, 2000 వస్తున్నాయి, మాకు రుణమాఫీ మొత్తం కాలే అని చెప్పి చాలా మంది రైతులు బయటలు ఇచ్చారు. అంటే పబ్లిక్ బయటలు కొన్ని మీడియాస్లో వస్తాయి కదా, ఆ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు కట్ చేసుకొని మనకు సంబంధించినటువంటి ఈ తెలుగులో ఉంటాయి కదా మన వీడియోలు, అంటే మనం తెలంగాణ యాసలో మన తెలుగు భాషలో మాట్లాడతాం కదా, మన వీడియోలు మరాఠీలో కన్వర్ట్ చేసి మరి మహారాష్ట్రలో ప్రచారం చేసిరట. మహారాష్ట్రకి సంబంధించిన బీజేపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయినాయి. హైడ్రా అని పెట్టి హైడ్రా మొత్తం ఇల్లులు కూల్చేసారు కదా, హైడ్రా బాధితులు పెట్రోల్ పోసుకున్నాడు, జేసీబీ కింద వండుకున్నాడు, లేకపోతే మా ఇల్లులు కూల్చేసిన రేవంత్ రెడ్డి మేము ఆగమైపోయినామని చెప్పి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. హైడ్రాకి సంబంధించిన బాధితుల వీడియో కూడా మహారాష్ట్రలో సర్క్యులేట్ చేసిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడికి వచ్చి డైలాగులు ఓడుతున్నాడు, ఇగో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇల్లులు కూల్చేస్తున్నారు, అక్కడ ఇల్లులు కట్టిస్తలేరు, 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేదు. సేమ్ ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ప్రజలు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారో మహారాష్ట్రలో కూడా మీరు ఇట్లనే ఇబ్బంది పడతారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటు వేయకండి అని చెప్పి మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేసినట్ట తెలంగాణకు సంబంధించిన వీడియోలు. పాపం రేవంత్ రెడ్డి సార్ ఎందుకు పోవాలి, రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ పోతే అక్కడ కథం. హర్యానా పోయిర్రు, హర్యానా ఆగమైపోయింది, తర్వాత ఇక్కడికి పోయిండు మహారాష్ట్ర కథం. ఛత్తీస్గఢ్ పోయిర్రు, ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యవహారంలో అదే వేరే అంశం. జార్ఖండ్ పోయిర్రు, జార్ఖండ్ దుకాణం కూడా బంద్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో నేను ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిన. ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా క్లియర్ కట్ వచ్చింది. ఇగో ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ, ఇది ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం, మహారాష్ట్ర రిపబ్లిక్ సర్వే అని చెప్పి ఎన్డీఏ 150 నుండి 170 సీట్లు వస్తాయని చెప్పారు. తర్వాత ఇగో ఇండియా ఏది కాంగ్రెస్ పార్టీ 110 నుండి 130 అని చెప్పారు. తర్వాత ఇగో అదర్స్ 8 నుండి 10 అని చెప్పారు. మొత్తం మహారాష్ట్ర 288 సీట్లు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో వస్తున్నటువంటి వాతావరణమే సేమ్ ఇక్కడ కూడా అంతే కనబడుతుంది, డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర 2024 ఇది పీపుల్ పల్స్ ఇక్కడ 175 to 195. తర్వాత ఇండియా కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు కూటమిగా పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ తోటి కొన్ని కూటమిగా పోటీ చేసిన పార్టీలు అంత అలయన్స్ పెట్టుకొని పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. తర్వాత కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ కి సంబంధించి 85 నుండి 112 సీట్లట. ఇది ఎక్స్పెక్టేషన్ ఎగ్జిట్ పోల్స్. తర్వాత అదర్స్ 7 నుండి 12. ఇగో కేకే సర్వే మాక్సిమం కొంత అనుకూలంగా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే కేకే సర్వే స్ట్రాటజీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో కూడా వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో అయిపోయిన తర్వాత, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక కేకే సర్వేకి సంబంధించినటువంటి అధినేత ఒక స్ట్రాటజీ ప్లే చేసిండు. అంటే కరెక్ట్ నేను ఇచ్చినవి వస్తాయి, నేను ఇచ్చినవి రాకపోతే నేను నెక్స్ట్ టైం సర్వే కూడా చేయనని ఒక సవాల్ విసిరిండు. ఆయన యాస్టీస్ చెప్పినట్టే వచ్చినాయి సీట్లు. కాబట్టి ఈ కేకే సర్వేని కొంత బిలీవ్ చేయవచ్చు. ఇండియా 225 వస్తాయని చెప్తున్నారు, కూటమిగా మొత్తం కూటమిగా ఏర్పడి 225 వస్తాయని చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా 56, ఎన్డీఏ ఏమో 225, తర్వాత అదర్స్ 7. అంటే దాదాపు ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు భారతీయ జనతా పార్టీ కొంత ఎడ్జ్లో కనబడుతూ ఉన్నది, భారతీయ జనతా పార్టీ కొంత హైప్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో సాయంత్రం వరకు ఒక కొలీకి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కానీ మొత్తానికైతే మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి మనం ఇంకోటి చూద్దాం. ఇంకోటి వచ్చేసి మనకు జార్ఖండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకుంటే జేఎంఎం ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అన్ని కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. లీడింగ్ లో 29 ఉన్నాయి. సో ఇక్కడ జార్ఖండ్ లో జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పి ఆ పార్టీ లీడింగ్ లో ఉంది. మళ్ళీ జార్ఖండ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన సీఎం అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. జేఎంఎం 34, బీజేపీ 22, కాంగ్రెస్ పార్టీ 15, ఆర్జేడి 4, సిపిఐ 2, ఏజేఎస్యూపీ 1, ఎల్జేపీఐవి 1. సో మొత్తానికి లీడింగ్ లో జేఎంఎం కి సంబంధించినటువంటి పార్టీ కనబడతా ఉన్నది. ఇక్కడ కూడా జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం మనోళ్ళ చేయి కూడా ఉంటుంది, మన తెలంగాణకు సంబంధించినటువంటి మన నేతల చేయి కూడా ఉన్నది. అందరూ పోయిరు మహారాష్ట్రకు, పోయి మామూలు డైలాగులు కొట్టిరా. మన తాన వీడియోలు ఉన్నాయి కదా వెంకట్, ఉన్నాయా? మా తాన వీడియోలు ఉన్నాయి, ఎరికేనా? చూపిస్తావు మీకు మంచి మంచి వీడియోలు ఉన్నాయి మా తాన. రేవంత్ రెడ్డి సార్ ఎన్ని కప్పాలు కొట్టిన అనుకుంటారు, ఎన్ని ముచ్చట్లు చెప్పారు అనుకుంటారు, మామూలు ముచ్చట్లు చెప్పిండా? ఇగో తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాం, నమ్మకపోతే మోదీ ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి, కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి, నేను హెలికాప్టర్ పంపిస్తా. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట. ఇంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవరో నూకుంటారా? పైసలు లేకపోతే నేను హెలికాప్టర్ పంపిస్తా, మీరు ఒక ఎంక్వైరీ కమిటీని పంపుర్రి అని చెప్పిండు. మరి చెప్పుర్రి, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అయినాయా? చేసేసిండా రేవంత్ రెడ్డి సారు? ఇది ఒక డైలాగా. ఇంకోటి ఉంటుంది ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారో ఫస్ట్ ఇది చూడు, మీకు అర్థమవుతుంది సీన్ అంతా. ఇగో చెప్పండి సార్, సౌండ్ ఉన్నది కదా, ఇప్పుడు చెప్తాడు రేవంత్ అన్న. మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, పూర్తయిపోయింది. महाराष्ट्र की जनता को जो तेलंगाना सरकार श्रीमती सोनिया जी ने सितंबर 17, 2023 चुनाव के समय पर 6 गारंटी दिया हुआ है, वो गारंटीज हम लोग सिस्टमेटिकली वी हैव इंप्लीमेंटेड इन तेलंगाना. సిస్టమేటికల్లీ మేము తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్రలో చెప్పినటువంటి మాట. మరి మహారాష్ట్ర పోయి గిన్ని పచ్చబద్దలాడితే మహారాష్ట్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు ఊకుంటాయా? వాళ్ళు తెలంగాణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు, మన వీడియోలు, మన తెలంగాణ వీడియోలు, హైడ్రాకి సంబంధించిన బాధితుల వీడియోలు, రైతుల వీడియోలు, నిరుద్యోగుల వీడియోలు, లేకపోతే చాలా వీడియోలు ఉన్నాయి కదా. చాలా మంది ఇబ్బంది పడరు కదా బాధితులు. వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మహారాష్ట్రలో ప్రచారం చేసిందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది, రేవంత్ రెడ్డి సార్ ఇక్కడికి వచ్చేమో వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో రియాలిటీ ఇది. అక్కడ ఫార్మా కంపెనీ అని చెప్పి లగిచర్ల బాధితులను ఇబ్బంది పెడతా ఉన్నారు. లగిచర్లో ఒక ఘటన, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, భూములు గుంజుకుంటా ఉన్నాడు, అక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి చాలా వీడియోలు మహారాష్ట్రలో ప్రచారం చేసిరట. తెలంగాణ వీడియోలు అన్ని మహారాష్ట్రలో మొత్తం సర్క్యులేట్ అయినాయి. అక్కడ పబ్లిక్ మన తెలంగాణ వీడియోలు చూసి వామ్మో నిజంగా గింత ఘోరంగా ఉన్నదా, ఇది ఏకపోవడమే మంచిది, కాంగ్రెస్కి అనవసరంగా ఇబ్బంది పడతామని చెప్పి చాలా మంది జనాలు అక్కడ ఏది భయపడి బీజేపీ కోటేసేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి సార్ పోయి అట్లా రియాలిటీ చెప్తే అయిపోతుంది కదా, రియాలిటీ చెప్పలే. ఆఖరికి రేవంత్ రెడ్డి సార్ను డీకే శివకుమార్ వీళ్ళందరూ వీళ్ళని పిలిపించి మరి ప్రచారం చేయించారు. అంటే ఇంత ట్రై చేసినా కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. మహారాష్ట్ర నోట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మన్ను పోసి ఈయన నాకు తెలిసి రేవంత్ రెడ్డి అబద్ధాలే చాలా ఇబ్బంది పడ్డాయి అక్కడ మహారాష్ట్రలో. ఆయన చెప్పినటువంటి సగం అబద్ధాలు మహారాష్ట్రలో సగం ఓట్లు రాలేదేమో అని ఒక అంచనా. ఎందుకంటే అందరూ పోయారు కదా, వారం రోజులు విడిచిపెట్టిరు, తెలంగాణ అంతా విడిచిపెట్టిరు. ఎటరమోని తెలంగాణ మన్నులో కలిసిపోయి గంగలో కలిసిపోయి మాకు సంబంధం లేదు, ఆ హుసేన్ సాగర్లో మునగని తెలంగాణ, మాకు మహారాష్ట్ర కావాలి ఇప్పుడు అని చెప్పి మహారాష్ట్ర పోయి మహారాష్ట్రలో మొత్తం ఆగమాగం అంతా మామూలు ప్రచారం చేసిరు. అక్కడ భూకంపం బద్దలయ్యేటటువంటి రీతిలో ప్రచారం చేసిరు. ఏమైంది ఆఖరికి సీన్ కడిగేసే గిట్లున్నది పరిస్థితి. కాబట్టి మొత్తానికి లీడింగ్ లో మాత్రం చాలా క్లియర్ కట్ గా భారతీయ జనతా పార్టీ కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు జేఎంఎం జార్ఖండ్కి సంబంధించి 34 సీట్లు అయితే భారతీయ జనతా పార్టీ 130 మొత్తానికి భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. కొన్ని లీడింగ్ లో ఉన్నాయి, అవి సాయంత్రం వరకు క్లియర్ అయిపోతాయి. లీడింగ్ లో ఉన్నటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. బీజేపీతో పాటు కొన్ని అలయన్స్ పెట్టుకున్నటువంటి పార్టీలు కూడా చాలా ఘనంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మంచి హిట్ కొట్టిండనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిండో
చాలా మంది వేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వేయండు, తర్వాత చాలా మంది బడా నేతలు వేయరు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అడుగు మహారాష్ట్రలో పడ్డదో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. సీన్ మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ వైపు ప్రచారం చేసినటువంటి వెంటనే పబ్లిక్ అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూడడం మొదలుపెట్టారు. సో పవన్ కళ్యాణ్ ఒక గ్రాఫ్ చేంజ్ చేసిందని చెప్పుకోవాలి. సో పవన్ కళ్యాణ్ దెబ్బకు మహారాష్ట్ర ఇప్పుడు కింద మీద అయింది. కాంగ్రెస్ అంతా ఆగమయ్యేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి అబద్ధాలు, మరి ఆయన చెప్పినటువంటి ముచ్చట, ఆయన చెప్పినటువంటి డైలాగులు కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. లీడింగ్లో 112, 18 గెలిచినాయి భారతీయ జనతా పార్టీ, 130 పోటీ చేసి. సో ఇక్కడ గ్రాఫ్ కూడా మీకు కనబడుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రాఫ్, ఆ వ్యూహారం అంతా కూడా పార్టీలకు సంబంధించినటువంటి ఆ గుర్తులు కూడా చాలా క్లియర్ కట్ గా మీకు ఈ మ్యాప్ లో కూడా కనబడుతుంది. సో ఎక్కడ చూసినా కూడా మొత్తం పార్టీకి సంబంధించి కమలానికి సంబంధించినటువంటి ఆ మయమే కనబడతా ఉన్నది. కంప్లీట్ మహారాష్ట్ర మొత్తం కూడా మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది, వెట్రి కొట్టినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం